రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తే ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ ప్రజలకు కాంగ్రెస్ ఏం చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధికి 12,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చానన్నారు. కానీ తామే అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. కేసీఆర్ వచ్చి ఇలా రండా ముండా కుక్కల కొడుక అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు తిట్టిండు, వాళ్ళ మంత్రులు తిట్టినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించారు. వాళ్ళు కేసీఆర్ తిట్టడానికి ఒక భాష, కేసీఆర్ ను విమర్శించడానికి, కేటీఆర్ ను విమర్శించడానికి ఒక భాష, ఇక్కడ బండి సంజయ్ తిట్టడానికి ఇంకో భాష. మనం తిట్టడానికి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. కేసీఆర్ విమర్శించడానికి మాత్రం స్లోగా తింటానా వద్దా, రెండు భాషలు వస్తారు, రెండు విధానాలు, రెండు భాషలు వరకు. ఇలా మనం ఏమనకుండా మనమే క్రియేట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తిట్టినా మనం కన్సిడర్ చేస్తాం. ఇది ఆయన పరిస్థితి. ఆయన ఇవ్వకుండా తిట్టుడే, వేరే ఏం లేదు. ఆయన ఏం చేసినా ఇంతవరకు చెప్తలేడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండో ఇంతవరకు చెప్తలేడు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువాడు. మరి ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో పెడతారా, ఈ రాష్ట్రంలో పెడతారా, ఈ దేశంలో పెడతారా, ఇంతవరకు క్లారిటీ లేదు మనకు. ఒక ఆయన పడితే ఇంకో ఆయన ఓడగొడతాడట, ఇంకో ఆయన పడితే ఈయన ఓడగొడతాడట. వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే బండి సంజయ్ ఓడగొట్టాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల లక్ష్యం ఏంటంటే మనం ఇద్దరం కలిసి ఉండాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయకుండా మనం చూడాలి. ఇదే ఈ రెండు పార్టీల యొక్క అండర్స్టాండింగ్. లోపాయకార ఒప్పందం వీలదే. కాబట్టి అందుకే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, తిట్టుకున్నట్టు చేస్తారు, విమర్శించుకున్నట్టు చేస్తారు. ఇద్దరు కలిసి తిట్టేది